ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా ఈ వాక్యం కూడా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీ సేవకుల కుటుంబాన్ని దీవించండి. మీ సన్నిధి మాటలందరికీ తోడుగా ఉంచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం చదువుకున్నటువంటి లేఖన భావంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటి అంటే, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. మరి మందిరాల గురించి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రారంభంలో ఎక్కడ కూడా మనకు మందిరం అనేటువంటిది కనబడదు. యాకోబు పద్దనరామ అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నటువంటి సమయంలో యాకోబుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశానికి వేయబడుట, ఆ నిచ్చెన పైన దేవదూతలు దిగి వచ్చుట వెళ్ళుట అనేటువంటి దర్శనాన్ని యాకోబు చూశాడు. చూసి యాకోబు he has a commitment to build a temple. ఒక రాయి అక్కడ నిలబెట్టి మరి దేవుడితో ఒక నిబంధన ఆయన చేస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తాం. అప్పటికి మందిరం అనేటువంటిది లేదు. ఆ తరువాత మరి నిర్గమాకాండానికి వచ్చేసరికి దేవుడు మోషేతో మాట్లాడుతూ ప్రత్యక్షపు గుడారం గురించి తెలియజేశాడు. అప్పుడు ప్రత్యక్షపు గుడారం అనేటువంటిది వేయబడింది. దేవుడు అందులో ఉండి ఆ షెకీనా మహిమ ఆ ప్రత్యక్షపు గుడారం పైన దిగి వస్తూ ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందసము, ఆ మందసములో మరి బంగారు పాత్ర, ఇవన్నీ మనం బైబిల్లో చూస్తాం. అక్కడ నుండి దేవుడు ప్రజలను దర్శించేటువంటి వాడు. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథానికి వచ్చేసరికి అక్కడ షీలోహులో మరి యెహోవా సన్నిధికి హన్నా, ఎల్కానా వీళ్ళు వెళుతూ ఉండేవారు. అది సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. అప్పటికి ఇంకా సంపూర్తిగా మందిరం అనేటువంటిది కట్టబడలేదు. ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథానికి వచ్చేసరికి అక్కడ సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదు చేత ప్రేరేపించబడి ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించడం అనేది రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం. ఆ మందిరం అనేటువంటిది నేటి వరకు ప్రపంచంలో ఎక్కడ కూడా అటువంటి మందిరం నిర్మించబడలేదు. అంత అమోఘమైనటువంటి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మందిరాన్ని దేవుడు సొలొమోను ద్వారా మరి కట్టించడం అనేది బైబిల్లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఆ మందిరం కూడా మరి కూల్చివేయబడి అందులో ఉన్నటువంటి వస్తువులు తీసుకుని వెళ్ళిపోవడం నెబుకద్నెజర్ కాలంలో అలాగే మనం చూస్తాం. ఇంకా తర్వాత న్యూ టెస్టమెంట్ వచ్చేసరికి క్రొత్త నిబంధనకి ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో మరి సమాజ మందిరాలు అనేటువంటివి మనకు కనబడతాయి. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో సమాజ మందిరాల్లోనే వెళ్ళి పరిచయం చేసినట్టుగా పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినట్టుగా న్యూ టెస్టమెంట్ క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. మరి దేవుని మందిరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మందిరంలో దేవుడు తన కార్యమును జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. మరి మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. మందిరంలో సేవకులు ఉంటారు. మందిరంలో అనేక మంది రకరకాల అవసరతలో దేవుని సన్నిధికి వస్తారు. మందిరంలో ఆరాధన అనేటువంటివి జరుగుతాయి. మందిరంలో దేవుని వాక్యం అనేటువంటిది ప్రకటించబడుతుంది. కాబట్టి మందిరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూడవచ్చు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో పలుమార్లు సమాజ మందిరాన్ని దర్శించిన దాఖల లేక వివరాలు బైబిల్లో మనకు కనబడతాయి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము
మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయము 53వ వచనం. యేసు ఈ ఉపమానమును చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. యేసుక్రీస్తు ప్రభు మరి సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ రోజుల్లో దేవుని వాక్యం లేక మరి ప్రజలు ఎంతో బాధ అనుభవిస్తున్నారు, దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది, ఏమంటుందంటే దేవునికి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుచుండ్రు అని ఉంటుంది. కనుక లోకంలో అనేక మందికి దేవుని వాక్యం అనేటువంటిది లేదు. దేవుని వాక్యం లేకపోవడం వల్ల ప్రజలు ఎంతో విచ్చలవిడిగా జీవించుట అనేది మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, విచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, ఉగ్రవాదులుగా, రకరకాల దుర్వ్యసనాల చేత, పాపముల చేత, శాపముల చేత మనుషులు బంధించబడి ఉన్నారు. కాబట్టి అనేక మందికి దేవుని వాక్యం అనేటువంటిది లేదు. అయితే ఈ రోజుల్లో దేవుని వాక్యం వినబడుట అనేది, ఇలాంటి మందిరాలు కట్టబడుట అనేటువంటిది చాలా అవసరం. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే కోత విస్తారంగా ఉన్నది, పరివారులు కొద్దిగా ఉన్నారు. సో కాబట్టి దేవుని యొక్క సేవకులు చాలా అవసరమై ఉన్నారు. మందిరాలలో నుండి దేవుని సేవకులు వేయాలి, ప్రార్థన వరకు రావాలి, మిషనరీలు రావాలి, సంఘ కాపరులు రావాలి. మందిరం అనేటువంటిది ఒక కర్మాగారం లాంటిది, ఒక స్పిరిచువల్ ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ లైక్ ఏ స్పిరిచువల్ ఫ్యాక్టరీ. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి కర్మాగారం. దీంట్లో నుంచి మరి విశ్వాసులు దేవుని కొరకు ప్రయోజకులుగా రావాలి. యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. 12వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆయన అక్కడికి వెళ్ళి వారి మా సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఊచ చేయగలవాడు ఒకడు కనబడను. చాలు. సమాజ మందిరంలో ఎవరున్నారు అంటే ఊచ చేయగలిగినటువంటి వాడు ఉన్నాడు. రకరకాల అవసరములతో ప్రజలు దేవుని మందిరానికి వస్తారు. పూజ చేయగలిగినటువంటి వ్యక్తి ఈ సమాజ మందిరంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తిని పరామర్శించి ఆ వ్యక్తికి స్వస్థ ఇచ్చినట్టుగా ఆ కింద వచనాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు మన మందిరంలో ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తులైనటువంటి వారు స్వస్థపరచబడేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి స్వస్థత అనేది ఇచ్చాడు. అలాగే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయము మార్క్స్ వార్త 23వ వచనం చదువుకున్నాం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఉండెను. అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. యేసు ప్రభు ఆ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరంలో దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని చూసి ఆ అపవిత్రాత్మ నుంచి ఆ వ్యక్తికి విడుదల అనేది దేవుడు ఇచ్చాడు. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుతున్నాం. 13వ అధ్యాయము 10వ వచనము. 13వ అధ్యాయము 10వ వచనము. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచుండగా 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం పట్టుకున్న ఒక స్త్రీ అచ్చటను. 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టి బలహీనమైపోయి నడకంతా ఉంగిపోయి ఇంత మాత్రం స్వస్థత లేకుండా 18 సంవత్సరాల నుంచి బాధపడతాడు. ఆ సమాజ మందిరానికి యేసుక్రీస్తు ప్రభువు ఒక
విశ్రాంతి దినమందు వెళ్ళాడు. ఇప్పుడు కదా ఆ రోజుల్లో విశ్రాంతి దినం అనేది సబ్బాతు, శనివారం కూడా మనుషులు మందిరానికి వెళ్ళేవాడు. ఈ రోజుల్లో విశ్రాంతి దినం ఏంటి అంటే ప్రభువు దినం ఆదివారం. యేసు ప్రభువు మరణించి 3వ రోజు తిరిగి లేచిన దినం ఆదివారం, అది పునరుద్ధాన దినము. కనుక ప్రజలు దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారు ఏ బంధకాల చేత అయితే బంధించబడి ఉన్నారో వారికి విడుదల అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తాడు. 18 సంవత్సరాల నుంచి ఈమె సాతాను చేత బంధించబడి ఎంతో బలహీనపరచబడి ప్రభువు ఆమెకు సంపూర్ణ స్వస్థత అనేది ఇచ్చాడు. ఆ దయ్యపు కట్టల నుండి ఆమెకు ప్రభువు విడుదల అనేది అనుగ్రహించాడు. ప్రియులారా, చూడండి, కార్యాలు అన్నీ కూడా ఎక్కడ జరిగాయి అంటే సమాజ మందిరంలోనే జరుగుతూ వచ్చాయి. యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళి స్వస్థతలు ఇచ్చాడు. యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళి దయ్యముల నుంచి విడుదలించాడు. సాతాను యొక్క బంధకాల చేత బంధించుకున్నటువంటి ప్రజలు దేవుని మందిరంలో విడుదల పొందిన సందర్భాలు మనం ఈ 4 సువార్తల్లో చూస్తూ ఉన్నాము. సో ద temple of God is so important so that people can receive the blessings of God, the healings of God, the deliverance of God. కనుక సమాజ మందిరాలు ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే ప్రజలు దేవుడి నుండి విడుదల పొందుతారు, ప్రజలు దేవుడి నుండి స్వస్థత పొందుతారు, ప్రజలు దురాత్మల నుంచి విడుదల అనేటువంటిది పొందుకుంటారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు మరి సమాజ మందిరాల్లో ఉన్నప్పుడు ఎంతో మంది అనేక విధాలుగా ఆయన యొక్క మేలులను అనుభవించారు. పాప క్షమాపణ పొందినటువంటి అనుభవాలు దేవుని యొక్క మందిరంలో కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి కొరకు సిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పాప క్షమాపణ పొంది దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తారు. పాప క్షమాపణ పొందకుండా మనిషి మరణిస్తే అతని యొక్క ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ నిత్య నరకం నుండి మనిషిని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో కన్యక గర్భంలో జన్మించి మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఎవరైతే ఇంకా యేసు ప్రభువును నమ్ముకోకుండా ఉంటే వారు త్వరగా మారుమనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. సరే, యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరాలను దర్శించి ఆయన మరి మనుషుల పాపముల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి సజీవుడిగా లేచాడు. లేచి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు. పరలోకానికి వెళ్ళిపోయేటువంటి ఆ సమయంలో ఆయన వెంబడించినటువంటి శిష్యులు ఎలా ఉన్నారు అంటే దే వర్ ఫుల్లీ డిసప్పాయింటెడ్. వారు నిరుత్సాహానికి గురైపోయి ఉన్నారు. ఎందుకు వాళ్ళు అంత నిరుత్సాహపరచబడుతూ ఉన్నారు అంటే అప్పటి వరకు ప్రభువుని వెంబడించారు. అప్పటి వరకు దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు ఫాలో జీసస్. యేసు ప్రభువుని వెంబడించుటలో సమస్తాన్ని విడిచిపెట్టారు. చూడండి, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనం. 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను కొరకు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించి. చూడండి ప్రియులారా, శిష్యులను ప్రభువు పిలిచాడు. వారు చేపలు పట్టేటువంటి జాలరులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచి ఏమని చెబుతున్నాడు అంటే నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. సేవా పిలుపు అనేటువంటిది ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు వారి యొక్క పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వారిని సేవకు పిలిచాడు. పిలిచారు. ఈ లోకంలో నిజంగా దేవుని సేవకు మించినటువంటి గొప్ప కార్యం ఏదీ లేదు. దేవుని సేవ చేయడం అనేటువంటిది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ టు హ్యావ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్.
దేవుని సేవ చేయడం అనేటువంటిది చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి. మరి చేపలు పట్టేటువంటి జాలరులు సామాన్యమైనటువంటి వారు, వారిని యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసేటువంటి వారికి ఏదో బాగా ధనం ఉండాలి, జ్ఞానం ఉండాలి, వేదాంత విద్య ఉండాలి అనేటువంటిది కాదు. కమిట్మెంట్ ఉంటే చాలు, నిబద్ధత అనేటువంటిది ఉంటే చాలు, సమర్పణ అనేటువంటిది ఉంటే చాలు, విధేయత అనేటువంటిది చూపిస్తే చాలు. పిల్లలు, యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు, సేవకు వచ్చేసారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్క్స్ వార్త 10:28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము. We left everything to follow you. మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం, నిన్ను వెంబడించడంలో అన్ని కూడా వదిలేశాం అంటున్నాడు పేతురు. శిష్యుల యొక్క సమర్పణ చాలా గొప్పది, శిష్యుల యొక్క పిలుపు చాలా ఉన్నతమైనటువంటిది. మరి ప్రభు వారిని పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. ఇక వారికి యేసు ప్రభు తప్ప ఇంకా వేరే ఆధారం లేదు. ప్రభు యొక్క పరిచయం తప్ప వారికి ఇంకా వేరే ఉద్యోగం అనేది లేదు. అలాంటి స్థితిలో సమస్తాన్ని విడిచిపెట్టి అన్ని వదిలేసి వారి యొక్క వృత్తులను, ఉద్యోగాలను, కుటుంబాలను సైతం దూరంగా ఉండి దేవుని పరిచయం చేస్తూ ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఉండి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు వారు చాలా దుఃఖంతో నింపబడ్డారు, చాలా బాధతో నింపబడ్డారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్ని వదిలేసి మనం ఈయన్ని వెంబడించాము, విడిచిపెట్టాము. ఇప్పుడు ఈయనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడే, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆలోచించసాగారు. వాళ్ళు ఆలోచిస్తూ ఏమనుకున్నారంటే, సరే మళ్ళీ మనం మొదటి పనికి వెళ్ళిపోదాము, మనం ఏ పని అయితే విడిచిపెట్టి వచ్చామో ఆ పనికి వెళ్ళిపోదాము అని వాళ్ళు ఎంతో నిరుత్సాహంతో తిరిగి మళ్ళీ అదే పనికి వెళ్తా ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతుందని వారితో అనగా, వారు మేము కూడా నీతో వస్తాము, మేము కూడా నీతో కూడా వస్తాము. చాలు, నేను చేపలు పట్టేదానికి వెళ్తానంటాడు. ఎవరు? పేతురు. అంతకుముందు పేతురు పిలిచినప్పుడు పేతురు అన్ని వదిలేసి వచ్చినటువంటి వ్యక్తి, మేము అన్ని వదిలేసి నిన్ను వెంబడిస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఇంకా యేసు ప్రభు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వాళ్ళంతా కూడా గొప్ప నిరుత్సాహానికి గురైపోయారు. ఇప్పుడు మళ్ళీ పేతురు ఏమనుకుంటాడంటే, మళ్ళీ నా పాత వృత్తికి వెళ్ళిపోతాను, మళ్ళీ చేపలు పట్టేదానికి వెళ్ళిపోతాను. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది సేవకులు కొన్నిసార్లు సేవకు వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు, మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేసుకునే దానికి వెళ్ళిపోతా ఉన్నారు, మళ్ళీ ఏదో ఒక పని చేసుకునే దానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ శిష్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మమ్మల్ని ప్రభు వదిలేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక మేమేం చేయగలం? సో దేవుని డైనమా, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడంలా మళ్ళీ పాత స్థితిలోకి వెళ్ళిపోదాం, మళ్ళీ పాత వృత్తిలోకి వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు చేపలు పడతా ఉన్నారు. చేపలు పడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మళ్ళీ ప్రత్యక్షంగా 14వ వచనం చదవండి. అదే యోహాను సువార్త 21:14. యేసు ఇది మూడవసారి, థర్డ్ టైం జీసస్ వాస్ అపియర్డ్ టు దెం. మూడవసారి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏంటి అంటే, పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు దాన్ని నెరవేర్చేటువంటి వాడు. వాళ్ళు మళ్ళీ
చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒకవేళ ప్రస్తుతం అది కనబడకపోవచ్చు, ఒకవేళ ప్రస్తుతం అది మనకు అర్థం కాకపోవచ్చు, ప్రస్తుతం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. బట్ గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్లాన్ టువర్డ్స్ దెమ్, టువర్డ్స్ హిస్ డిసైపుల్స్. తన శిష్యుల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది ఉంది. ఏంటా ప్రణాళిక? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు. డోంట్ లీవ్ ద జెరూసలేం. యెరూషలేం నుంచి వెళ్ళొద్దు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు వారికి వాగ్దానం చేశాడు. ఎవరు వాగ్దానం చేశాడంటే, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తాను. ఆ వాగ్దానం ఇంకా వారి పట్ల సంపూర్ణం కాలేదు. వారి ద్వారా ఇంకా ఆత్మలు పూర్తిగా రక్షణలోనికి రాలేదు. వారు నిరుత్సాహపరచబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించాడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే, యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు, నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అన్నప్పుడు వాడు ఏం చేశారంటే, వాడు ప్రార్థన చేయడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చూస్తూ ఉండగా ఆరోహణ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ మాటలు కూడా మనం ఆ కింద భాగాల్లో చూస్తాం. అదే అపోస్తలుల కార్యాలు చదవక్కర్లేదు కానీ 1వ అధ్యాయం 12-13 వచనాలు చూసినప్పుడు శిష్యులు మరి ఎడతెగక ప్రార్థన చేస్తారు. వారితో పాటుగా కొంతమంది అలా వారు ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నటువంటి సమయంలో అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1-2 వచనాల్లో పరిశుద్ధాత్మ చేత వారు నింపబడుట అనేది మనం చూస్తాం. They were filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ప్రసంగం చేస్తూ ఉంటే మనుషులు దేవుడు నమ్ముకుంటారు. చూడండి, అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చదవండి. 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఒక ప్రసంగానికి 3000 మంది రక్షణలోనికి వచ్చారు. ఇంచుమించు మరి ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఆ విధంగా సంఘం విస్తరించబడేది. ప్రారంభంలో సంఘంలో 12 మందే. ఆ 12 మందిలో ఒక వ్యక్తి తప్పాడు. 11 మందే మిగిలారు. కొన్నిసార్లు మనం కూడా సేవ ప్రారంభించి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఆత్మలు రాకపోవచ్చు. కానీ నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు. గాడ్ విల్ డూ హిస్ వర్క్ ఇన్ హిస్ టైం. దేవుడు తన పనిని తన సమయంలో చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి God will give us the fruit of ministry. దేవుడు ఫలభరితమైనటువంటి పరిచర్యను ఇస్తాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కానీ కనిపెట్టుకోవాలి. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద దీన మనస్సులై ఉండండి. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. నా మందిరము అన్ని సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరము అన్నాడు. శిష్యులు చాలా నిరుత్సాహంతో ఉన్నప్పుడు ప్రభువు వారితో మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా, నేను మీతో కూడా ఉంటాను. పునరుద్ధానమైనటువంటి ప్రభువు వారితో కూడా ఉండి తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అదొక్కటి చూసి మనం ముగిద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతాం.
16వ అధ్యాయము 19-20 వచ్చిన. ఇలాగూ ఇలాగూ ప్రభువైన యేసు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన ఆ, తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి పరలోకమునకు వెళ్ళిపోయాడు. దేవుని కుడిపార్శ్వన ఆ. ఆసీనుడాయెను. వారు ఆ. బయలుదేరి వారు బయలుదేరి వాక్యమంతటా వాక్యమంతటా ప్రకటించి ప్రభువు ప్రభువు వారికి సహకారుడై ఉంది. చాలు. పరలోకానికి వెళ్ళిపోయిన వాస్తవమే అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మనతో కూడా ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ us. అందుకే మనం ఇమ్మానుయేలు పేరు దేవుడు మన తోడని మనం చూస్తూ ఉంటాం. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ us. ఎప్పుడు దేవుడు మనతో ఉండేటువంటి సహకారుడై ఉండి వెనువెంట సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి సేవలో కొన్నిసార్లు కొంత నిరుత్సాహం అనేది కలగవచ్చు. ఇంకా ఏంటి మనం వచ్చే కాలం అయింది, కొద్దిమంది కూడా మందిరానికి రావట్లేదు, కొద్దిమంది కూడా రక్షణ పొందలేదు, కొద్దిమంది కూడా దేవుడు తెలుసుకోలేదు. కొన్నిసార్లు నిరుత్సాహం కలగవచ్చు. కానీ పిలిచినటువంటి వాడు, సేవకు పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, ఆయన తగిన సమయంలో కార్యం చేసేటువంటి వాడు, ఆయన సరిహద్దులలో విశాలపరిచేటువంటి వాడు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండటం అనేది, ఆయన సమయం వరకు వేచి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దేవుడి కొద్ది మాటలు దీవించగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు సాంప్రదాయాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. ఈ స్థలంలో ఆయన పరిచర్య ప్రారంభించి మరి జరిగిస్తూ ఉండగా ఈ పరిచర్య మీరు దీవించి అంచెలంచెలుగా దీన్ని ప్రభావ మీరు వ్యాపింపచేయండి. సరిహద్దులను విశాలపరచండి. కుటుంబం చుట్టూ మీకు కంచి వేయండి. కుటుంబం ఏ అవసరతలో ఉందో ఆ అవసరతను మీ కృపలో దయచేసి మీ సన్నిధి కుటుంబానికి, సంఘానికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. మీరు ఆఖరి సమీపంగా ఉంటుండగా మీరే కనికరించి దయతో సహాయం చేయమని మీరు జరిగిస్తున్న ఈ కార్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అన్నీ మనకు బోధించారు. నేను వాక్యం చెప్పను కానీ ఇది సాక్ష్యం చెప్తాను. దేవుని బిడ్డారా, మరి నేను ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు వెళ్ళిపోయి 4వ సంవత్సరం వస్తుంది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏరియా కూడా తెలియదు. ప్రభు దర్శనం చూపించాడు. ఏదంటే మనకి ఆ కోనమ్మ దగ్గర గుడి చూపించాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ ఏరియాలో కనపడితే అక్కడి నుంచి నేను వచ్చి మరి ఈ ప్రాంతంలో ఎవరో మాకు తెలియదు, ప్రసాద్ అని ఒక సహోదరుడు ఉంటే ఆయన నేను ఇక్కడికి వచ్చి ఇంటి అద్దె కోసం తిరుగుతున్నాం. మేము అద్దె కోసం తిరుగుతుంటే మాకు అద్దె లేదు, దొరకలా. కానీ ఈ సమయానికి వచ్చరికి అక్కడ టాపీ మేస్త్రి స్వామి గారు ఆ ఇల్లు కడుతున్నాడు. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే ఆయన అడిగాం, అంటే మరి ఇక్కడ ఏమన్నా ఇంటికి అద్దె ఉంటుందా అని అడిగితే అద్దె లేదండి, స్థలాలు అయితే ఉన్నాయి అన్నాడు. ఎక్కడ ఉందంటే మీకు ఈ స్థలాన్ని చూపించాడు దేవుని బిడ్డారు. అయితే ఈ స్థలాన్ని చూపించే ముందుగా మాకు దేవుడు ఏం చెప్పాడంటే, మేము అదివరకు ఉప్పల ప్రాంతంలో ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు 2020లో నేను మా దైవ స్వరూపి సహవాసంలో పితరుల దోషాలు ఒప్పుకోవడానికి వెళ్ళాను. అక్కడ 20లోకి వెళ్ళిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా రావడాన్ని బట్టి మేమేం చేసామంటే అక్కడ 2 సంవత్సరాలు ఆగిపోయిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, చూసారా, పేతురు గారు కనుక యేసు ప్రభు వారు లేకపోయేసరికి ఆయన ఎట్లాగైతే లోకంలోకి వెళ్ళిపోయాడో మేము కూడా 2 సంవత్సరాలు అయిపోయేసరికి నాకు కూడా నిరాశ వచ్చింది. ఏంటంటే ఇక హైదరాబాద్ ప్రాంతంలో, ఉప్పల ప్రాంతంలో మనం ఏం స్థలం కొంటాం, అక్కడికి వెళ్ళి మనం ఏం పరిచయం చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా అప్పటికే ఆ ఏరియాలో రెంట్లు వచ్చరికి 4,000, 5,000 అట్లా ఉన్నాయి. మనకేం సంఘం లేదు. ఈ 4-5 వేలు ఎక్కడ కడతాం అని చెప్పి నిరాశ వచ్చేసి
చేసి ఇక మనం సేవ చేయలేము, ఏం చేయలేములే అని నిరాశ కలిగి ఇక అయిపోదాం. అప్పటికి మా సామాన్లు మొత్తం ఆనందగూడ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఉన్నాయి. మేము ఈ ఇతర భాషలు ఒప్పుకొని ఇక సామాన్లు తీసుకెళ్ళిపోదాము, ఇక ఇబ్బంది మనం అంతకంటే మనం కట్టలేము అనుకుంటున్నప్పుడు అట్లా అనుకుని ప్రార్థన చేస్తాం. ఈ ప్రభావం మీద అక్కడ చేయలేము, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాము. ఇక మా ఊరు వెళ్ళిపోతే ఆంధ్రలో అయితే సేవకి బాగుంటుంది, అక్కడ అందరూ ప్రేమిస్తారు. ఈ తెలంగాణలో దేవుని సేవ చేయడం కష్టం, మరి జనం ఎవరు కూడా ఆ సేవకునంటే అంత రివ్యూ అవ్వట్లేదని నాకు అనిపించి ఇక నేను ప్రార్థన చేస్తానంటే ప్రభు ఏం చెప్పారంటే, ఇదిగో ఇప్పుడు ఎలాగైనా నీకు ఈ ప్రాంతానికి వెళ్ళు, నీకు సెంటు స్థలం అక్కడ ఉంటుంది, నీకోసం అక్కడ నేను సిద్ధపరిచానని చెప్పి దేవుడు చెప్పాడు. వచ్చినట్టుగా మేము ఇంటి అద్దె కోసం తిరిగితే చక్కగా ఏం జరిగిందంటే ఈయన చక్కగా ఈ స్థలాన్ని చూపించాడు. దేవుడు చూపించిన దాన్ని బట్టి ఇది కరెక్ట్గా సెంటు స్థలం ఇక్కడ ఉంది మన కోసం. మరి ఆ స్థలాన్ని తీసుకొని మరలా మేము వెళ్ళిపోయి ఒక 2 నెలలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్పుడు ఇంటికి అద్దెకి వచ్చాం. అద్దెకి వచ్చిన తర్వాత మన దేవుడు తన కృపను బట్టి ఇప్పుడు వరకు కాచి కాపాడాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, వీళ్ళు మీ అందరూ తెలుసు, రమేష్ గారికి కానీ శశి గారికి కానీ ఈ ప్రాంతంలో మేము ఉన్నాం. మరి అట్లా మా విశ్వాసం ఏంటంటే దేవుడు పిలిచాడు కనుక దేవుడే మమ్మల్ని పోషించాలి. ఇంకే డ్యూటీ చేయకూడదు, ఏ పని చేయకూడదు, ప్రార్థన చేస్తేనే దేవుడు పోషించాలి. అలా ఉన్నప్పుడు మరి దేవుడు బిడ్డారా ఈ 4 సంవత్సరాలు కూడా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్ని విషయాలు చూపించాడు. మందిరం కట్టుకోవడానికి కూడా దేవుడు ద్వారాలు తెచ్చాడు. అలా దేవుడు మందిరాన్ని కట్టుకొని మరి కొన్ని కొనసాగిస్తా ఉన్నప్పుడు నాకు ఏరియాలోకి వచ్చాక మరి పక్కన గదిలోనే మన పాస్టర్ గారు ఉండేది, జాన్ పాస్టర్ గారు. మరి నేనేమనుకున్నానంటే అక్కడికి వెళ్తే సహజంగా ఒకే ప్రాంతంలో దగ్గర ఉన్నప్పుడు పాస్టర్ గారికి ఎలా ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా అని నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. ఒక సందర్భంలో మన పాస్టర్ మీటింగ్ కోసం అక్కడికి వెళ్ళాను. వెళ్తే పాస్టర్ గారితో కలిసి మాట్లాడాను. ఆయన మాట్లాడిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పాస్టర్ గారు అన్నారు, అయ్యా ఈ ప్రాంతంలో ఎంతమంది వచ్చినా సువార్త ఉంది, ఇక్కడికి వచ్చాక మేము ఒక్కమే చేయడం కదా, చాలా మంది ఉంది, ఇదంతా అన్ని వీళ్ళందరూ మార్చబడాలి, మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు వచ్చి చక్కగా దేవుడి పని చేయండి. చూడండి పెట్టారు పక్కన ప్రార్థన పెట్టడానికి ఎలా ఉంటుంది. ఇటువంటి ఇప్పుడు విశ్వాసం ఎలా ఉన్నారంటే, దేవుని పెట్టారా మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కొట్టు పెట్టారనుకోండి, ఏ బాధ కొట్టు వదిలేసి అందరూ అక్కడికి వెళ్తారు. ఏంటంటే అక్కడ ఏముందో ఏంటో తెలియదు. 4 ఏళ్ళు అక్కడికి వెళ్ళేసరికి జనం మొత్తం ఏమవుతారు, అక్కడికి వెళ్ళి అవుతారు. మరి అలాగే ఈ ప్రాంతంలో కొత్తగా పెడతామంటే పాస్టర్ గారు ఎలా ఉంటుందో, మరి ఆయన కలిస్తే ఏమంటారు అనుకుని నేను చాలా రోజులు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ మరి దేవుడు కృపేంటో ఆ రోజు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మాట్లాడితే నాకు చాలా సంతోషం వచ్చింది. పర్లేదు, సేవకుడు ఇలా ఉండాలి. ఎందుకంటే నిజంగా దేవుడు పనిచేసే వాళ్ళకి ఎంతమంది వచ్చినా ఎక్కడ ఎంతమంది ఉన్నా భయం అనేది ఉండదు. ఎందుకంటే దేవుడితో మనం ఉన్నప్పుడు మనకి భయం ఏంటంటే ఇది ఏమన్నా ఇబ్బందికరమైనది కాదు కదా. నిజంగా పాస్టర్ గారు చెప్పడం నాకు బాగా సంతోషం అనిపించి, ఈ పర్లేదు అయ్య గారు మనకి సపోర్ట్గా ఉన్నారు. ఆ రోజు కొంచెం బలపరిచారు. అయ్యా వివేకంగా పడుతుంది, ఎంతమంది నీ ద్వారా దేవుడు ఎంతమంది రక్షించాలనుకున్నాడో మరి ఆ దేవుడు చేస్తాడని అయ్యగారు చెప్పారు. దాని అంతేకాకుండా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆ దర్శనాన్ని బట్టి దేవుడు మరి ప్రాంతంలో నిలబడటం జరిగింది. ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎన్ని వచ్చినా దేవుడు తన కృపను బట్టి ఇప్పుడు వరకు చక్కగా ఆరంభించారు. అన్ని విషయాల్లో మరి ఈరోజు ఈ మందిరం ప్రతిష్టకు కూడా మరి దేవుడు అన్ని విషయాల్లో దేవుడు చేశారు, సహాయం చేశారు. దేవుడు అలా జరుగుద్ది, ఇంత మహిమకరంగా జరుగుతుందని నేను అనుకోవాలి. ఏంటంటే మరి అక్కడ నుంచి మరి దూర ప్రాంతాల సేవకులు పిలవాలంటే చాలా కష్టపడి కూడిన పని. మనకి సంఘం చూస్తే లేదు, మా సంఘాస్తులు అనుభవం ఉంటారు, మీకు తెలుసు, ఉంటే 4 లేకపోతే 3. మరి 4 ముగ్గురితో మనం అంటే చాలా కష్టం. కాబట్టి ఇక ఇబ్బంది అని చెప్పి నేను అయ్యగారి దగ్గరికి మాట్లాడితే, సరే బాబు నేను వస్తానన్నారు. వచ్చింది దేవుడు పెట్టారు. మరి ఆయన వచ్చి చక్కగా వచ్చారు. దేవుడు తన కృపను బట్టి మరి వర్షాలు ఆగిపోయి ఈ 4 రోజులు బట్టి మరి విసురు పడినప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాం. ఏంటి ప్రభావం మనం ఏంటి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చాడు. అంతేకాకుండా పిలిచిన మీ అందరూ కూడా చక్కటి ప్రయాణంతో మరి మేము పిలిచినప్పుడు కాదనుకోకుండా మీరు ఈ స్థలాల్లో మరి మీ సమయాన్ని హెచ్చించి మరి స్థలానికి వచ్చి దేవుడు మాటని మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని అందరూ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది నా సాక్ష్యం ముగిస్తున్నాను. మరి ముగింపు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మా ప్రియులు మీ సేవకులు ఆయన స్థాపన కుటుంబాన్ని స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని స్థలంలో నిలబెట్టి మీ పరిచయ వాడుకుంటున్నానుగా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ సంఘటనలో విశాలపరిచేటువంటి వారు చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రి చిత్తమైనదని మీరు సెలవిచ్చినటువంటి దేవుడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకు పనివారి కొరకు ప్రార్థన చేయమని సెలవించినటువంటి దేవుడు. ఈ స్థలంలో విస్తారమైనటువంటి ఆత్మలు ఉన్నాయి, మీకు నిలబెట్టినటువంటి వారు ఉన్నారు. మీరు కనికరించే సహాయం చేయండి కూడా. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిలో ఎవరైతే మార్పులు సంఘటనలు ఉన్నారో వారందరూ కూడా మీరు దర్శించండి. నీవే నిజమైన దేవుడు అని, లోక రక్షకుడు అని ప్రభావ మనుషులు సత్యాన్ని గుర్తించి ఈ అనవసర గ్రామం అంతా కూడా ఆ నినేవే పట్టణం వల్లే మీ వైపు తిరుగునట్టుగా సహాయం చేయండి. మీ సేవకులను కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి. దుష్టునికి వీరిపైన ఎక్కడ ఎటువంటి అధికారం లేకుండా సహాయం చేయండి. మీ సన్నిధి మీ కాపుదలను దయచేయండి. మీ కృపలో ఆత్మీయ భౌతిక అవసరాలను నెరవేర్చండి. ఈరోజు ఈ స్థలంలో మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తుంది. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీనికి ఆశీర్వదించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తుంది. ఆయనలో కూడా ఇంకా మీ వెలుగులో అనేకులు రక్షించుకుంటున్నారు. కోట్ల సంఖ్యలో ప్రజలున్నారు. ఆయన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు దర్శించండి. అందరూ అంతగా మార్పు మీ బిడ్డలకు సహాయం చేయండి. మా ప్రభువులు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా దైవ సేవకులను వారి కుటుంబానికి తోడై ఉండి కాపాడు గాక. ఆమేన్. అందరికీ ప్రేమ ధ్యానం చేయడం జరిగింది. మరి ఆ బిందులు మీ అందరూ పాల్గొనాలని దేవుని పేరు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం.